పర్మిషన్ ఇచ్చానో లేదో మనిషి మార్నింగ్ చెప్పాను, సాయంత్రం టేబుల్కి ఫైల్ పెట్టేశాను. అలా మంచిగా పనిచేసే అధికారులు కూడా ఉన్నారు ఈ జిల్లాలో. సో ఆయన సాయంత్రం లోపల ఫైల్ పెట్టారు కాబట్టి నెక్స్ట్ డే నేను సంతకం పెట్టగలుగుతాను. అంతేనా కదమ్మా? కింద నుంచి ఫైల్స్ రావాలిగా. సో పెట్టిన డిఎఫ్ఓ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు పర్మిషన్ వచ్చేసింది కదా, ఇప్పుడు రోడ్ వేయాలిగా. వేయాలి. ఎవరు వేయాలి? రండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయత్ రాజ్ వేయాలి. ఇప్పుడు అడిగాము ఎప్పుడు వేస్తారండి అని. 1 week లో స్టార్ట్ చేస్తామన్నారు. మీరు అందరు విట్నెస్. 1 week లో ఈ మనిషి మన అందరికి రోడ్ మొదలు పెడతారు. రోడ్ వర్క్ మొదలు పెడతారు. ఎన్ని మంత్స్ లో కంప్లీట్ చేస్తారు? 6 months లో మీకు మోటార్ కార్ వస్తుంది మీ ఊరికి. అలా రోడ్ వేసేస్తారు. చలసింగ గ్రామం రాకాద మండలంలో చలసింగానికి గ్రామానికి గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2014-19 సంవత్సరాల్లో కూడా దాని రోడ్డు కోసం నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోడ్డు పనిని నిలుపు చేశారు. వాళ్ళకి గత 5 ఏళ్లలో వాళ్ళ ప్రభుత్వంలోనే చేస్తారని ఆశించాం. కానీ అది కూడా వారు టేకప్ చేయలేదు. మళ్ళీ మొన్న వచ్చిన మన కూటమి ప్రభుత్వం తరఫున మళ్ళీ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సుమారు 2,30,00,000 రూపాయలు శాంక్షన్ చేయించి ఫారెస్ట్ అనుమతులన్నీ పొంది ఇప్పుడే మనం వర్క్ స్టార్ట్ చేసి పని కూడా పూర్తవుతుంది. నేను ఆశిస్తున్నాను మనం ఫిబ్రవరి నెలలో ఉన్నామండి. మార్చి ఏప్రిల్ నెల నాటికి చలిసింగానికి తారు రోడ్డు పూర్తవుతుందని అనుకుంటున్నాం. తప్పకుండా దాన్ని పూర్తి చేసి ఆ గ్రామస్తులకి డోలీ మాత్రం బాధలు లేకుండా చేసే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని గతంలో చేయలేక ఇప్పుడు అవకాశం వచ్చింది. మళ్ళీ తప్పకుండా దాన్ని మనం పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.